గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. 24వ ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని 24, 25 శ్లోకాలు అనుసంధానం చేసుకుంటాం. అగ్రణి గ్రామణి శ్రీమాన్యాయోనేత సమీరిణ సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రప. అగ్నిర్గ్రామణి శ్రీమాన్యాయోనేత సమీరిణ సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ సహస్రపాత్. ఇంద్రియ గ్రామాన్ని, భూత గ్రామాన్ని, విశ్వగ్రామాన్ని సక్రమంగా, సహేతుకంగా, సోద్దేశకంగా, సాభిప్రాయకంగా తనతో పాటు ముందుకు తీసుకొని పోయే అగ్రణి సర్వేశ్వరుడు. ఎక్కడి నుంచి వచ్చామో, ఏ దిక్కుకు వెళ్తున్నామో, చివరికి ఎక్కడికి చేరుకోవాలో తెలియని బాటసారులకు ప్రశస్తమైన దారి చూపించే ఊరి పెద్ద భగవంతుడు, అతడు శ్రీమంతుడు. బాటసారులకు కావలసిన దారి భర్తము అతని దగ్గర పుష్కలంగా ఉంది. ఎవరికి ఎలాంటి పాదేయము, ఎంత పరిమాణంలో, ఏ రూపంలో అందించాలో గమనించి మంచి పెట్టే న్యాయమూర్తి, విష్ణుమూర్తి. గాలి ఎలా ప్రసరిస్తుందో ఆ విధంగా ఆ రూపంలో వాయువాహనుడు ప్రయాణిస్తాడు. జగన్నాయకుడు సమస్త జగత్తును సమీరంతో సమీకరిస్తాడు. స్థలాలను బట్టి, సమయాన్ని బట్టి, ఋతువును బట్టి అనేక రూపాల్లో సంచరించి ప్రాణాలను నిలబెట్టే ప్రాణవాయువులాగా ప్రాణపతి అయిన పరమాత్మను 1000 రూపాల్లో, 1000 తలలతో, 1000 కళ్ళతో, 1000 కాళ్ళతో అన్ని వేళలా అంతటా సంచరిస్తూ ఉంటాడు. పైరుగాల్లో, పడమటి పడగల్పుల్లో, మలయ మారుతములో, మండుటెండల్లో అంతటా స్వరూపంలో విశ్వాత్మ విస్తరించి ఉంటాడు. ఆ విశ్వరూపాన్ని సాక్షాత్కరించుకునేందుకు విశ్వభావన కావాలి. విష్ణుభావనకు విశ్వభావనకు భేదము లేదు. తదుపరి ఆవర్తనో నివృత్తాత్మ సమృత సంప్రమర్ధన అహ సంవస్తకో వహ్ని అనలీధరణీధర. ఆవర్తనో నివృత్తాత్మ సమృత సంప్రమర్ధన అహ సంవర్తకో వహ్ని అనలీధరణీధర. 25వ శ్లోకం. నిజంగా ప్రపంచంతో ప్రమేయం లేని పరమాత్మ ఏ మూల సంఘంలోనో నిర్దిష్టంగా నివృత్తి మార్గంలో నిష్ఠాతులైన సన్యాసులుగా ఉంటాడు. కానీ పోషించేది ఉదయానికి, అభ్యుదయానికి, లయానికి అతడే మూలకారకుడు. అస్తమయానికి సూక్ష్మింపజేసేది కూడా అతడే. ఎండవానలు, వెలుగునిడలు, మంచి చెడులు అన్నీ అతనికి అనుసరిగా గ్రహించే వర్తిస్తాయి. కానీ అతడు మాత్రం నివృత్తుడు. పగలు అంటే రాత్రి గడవాలి, వెలుగు రావాలంటే చీకటి పోవాలి. దీనికి సాధ్య సంఘర్షణ అవసరం. ఈ సమయంలో ప్రధాన పాత్ర వహించే ప్రభాకరుడు ప్రచండమైన తేజస్సు ఉదయించి చీకటిని తొలగించి వెలుగును ప్రసరింపజేస్తాడు. అగ్ని కూడా వెలుగునిస్తుంది, కారణం వెచ్చదనం కూడా ఇస్తుంది. గాలి వెచ్చదనాన్ని, చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఈ రెండింటిని మించిన ప్రాణశక్తి కూడా ఇస్తుంది. సూర్యచంద్రులో వెలుగు, వెనుగులో అగ్ని, వెచ్చదనం, ప్రాణవాయువులో ప్రాణశక్తి. అన్నిటికీ బీజం ధరణీధరణ. ధారణ శక్తి మనకు ఆధారం. ధరాతలాలం అయితే ధరణికి ఆధారం ధరణీధరుడు. ఈ బ్రహ్మాండానికి అతడు గొప్ప కొండ లాంటివాడు, మామూలు కొండ కాదు. అది పెనుగొండ, పసిటి కొండ. స్వస్తి. జయ శ్రీ.